పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదిన పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, Honest book to read is the Bible. Honest book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे सामने कदम दुनिया में सबसे प्यारी पुस्तक దేవుని వాక్యాన్ని ఇప్పటి నుంచి దైవజనుడు అన్నగారు సికింద్రాబాద్ లో ఆర్కేపురం ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘమైన ఎల్ షద్దాయి ప్రార్థనా మందిరం నుంచి మీకు అందరికీ కూడా శుభములు తెలుపుతున్నా. I was born in a God's servants family. దేవుని సేవకుల కుటుంబంలో నేను జన్మించాను. I was born in a home where everyone was already born again even before I was born. నేను పుట్టక మునుపే మా కుటుంబంలో అందరూ కూడా తిరిగి జన్మించిన ఆ కుటుంబంలో నేను నుంచి వచ్చాను. I was named by Brother Baksing. సోదరుడు భక్సింగ్ గారి నాకు పేరు పెట్టారు. I grew in Hebron most of the time. కాబట్టి చాలా కాలం వరకు నేను హెబ్రోన్లోనే పెరిగాను. Why I'm saying this? ఇది ఎందుకు చెప్తున్నాను మీకు? With all the background, if one does not have relationship with Jesus Christ, it is vain. ఇంత గత చరిత్ర లేదా ఇంత మంచి విషయాలు మన విషయమై ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకుండా ఉన్నట్లయితే ఇవంతా కూడా వ్యర్థమే అని తెలపాలనుకుంటున్నాను. Many years will come and go. చాలా సంవత్సరాలు గడుస్తానే ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. Many meetings will come and go. ఇలాంటి కూడికలు ఎన్నో పెడుతుంటారు, అయిపోతుంటాయి. Many weeks. But if you do not believe and receive Jesus Christ as your personal Savior, ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే you will also just be gone one fine day. ఇవన్నీ ఎలాగూ గతించిపోతాయి, నీవు కూడా అలాగే ఒక దినం గతించిపోతావు. And the question is, ప్రశ్న what ఏంటంటే, after that? దాని తర్వాత లేదా నీవు గతించిన తర్వాత ఏమిటి? Do you have a personal and a progressive relationship with Lord Jesus Christ? వ్యక్తిగతమైన ఎదుగుతున్న సంబంధం ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీకు ఉన్నదా లేదా అన్నది ప్రశ్న. Yesterday is gone. నిన్నటి దినం అయిపోయిందండి. Tomorrow does not belong to you. రేపు నీది కాదు. Now is the time. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. If you do not know how to come to Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు ఎలా రావాలో నీకు తెలియకపోతే, this is the very purpose this evening gathering has been established. ఈ సాయంకాల సమయము ఆ ఉద్దేశము లేదా ఆ సంకల్పము కొరకే మనం ఇక్కడ కూడుకున్నాం. Do not miss out on what God has planned for your life. దేవుడు నీ జీవితం పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని చేజార్చుకోకండి. Let us not play around with our lives. మన జీవితాల్లో మనం ఆడుకోకుండా ఉందాం. Life is precious. మన జీవితం ఎంతో అమూల్యమైందండి. Life is precious. జీవితం ఎంతో అమూల్యమైంది. More than you, your life is precious to the one who died for you. నీకంటే నీ కొరకు చనిపోయిన వాని కొరకు నీ జీవితం ఎంతో అమూల్యమైనది, జ్ఞాపకం పెట్టుకో. He is waiting for you with an outstretched arm. He is calling you, my daughter, my son. Come to me today. I will save you. I will give you eternal life. చాచిన హస్తములతో నా కుమారుడా నా కుమార్తె నీ కొరకే నేను మరణించినాను, నీకు నిత్య జీవం ఇవ్వడానికే నేను వచ్చినానని ఆహ్వానిస్తున్నాడు. You may have come so close to heaven, but you will be ever departed from heaven if you do not accept Jesus Christ in your life. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును నీవు స్వంత రక్షకునిగా స్వీకరించకపోతే పరలోకానికి ఇంత దగ్గరకు వచ్చి ఎడబాటులో ఇంకా నిత్యత్వములో వేరు చేయబడతావు. If you are hungry on one particular day, ఒక దినం నీకు ఆకలైంది అనుకో, you are extremely hungry. చాలా ఆకలైంది నీకు. Someone brings the best of the food to you. నీ దగ్గరికి ఎంతో చక్కటి భోజనం తెస్తారు ఒకరు. They bring it to your mouth. నీ నోటి దాకా తెస్తారు. They bring it close to your eyes. లేదా నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడతారు. And they just take it away from you. మరుక్షణంలో దాన్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోతారు. How will you feel? నీకు ఎలా అనిపిస్తుంది? That is just mere food. అది కేవలము అల్పమైన ఆహారమే. Eternity
నిత్యత్వం, You're coming close to it. నీవు నిత్యత్వానికి దగ్గరగా వస్తున్నావు. Which side of eternity will you be? నీవు నిత్యత్వంలో ఎటువైపు ఉంటావు? Will you be in eternity with your Savior, or will you be in eternity without your Savior? రక్షకునితో పాటు నీవు నిత్యత్వంలో ఉంటావా, లేదా రక్షకుడు లేకుండా ఆ నిత్యత్వాన్ని గడుపుతావా? Those questions we will deal today. కాబట్టి ఈరోజు ఆ ప్రశ్నలతో మనము ముందుకెళ్దాం. Please turn your Bibles to Luke chapter 23. రండి మన బైబిళ్లను లూకా సువార్త 23కు తీద్దాం. Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయంకి రండి. And we will read from verse 32 to 43. 32 నుంచి 43 వరకు చదువుకుంటాం. In Luke chapter 23, లూకా సువార్త 23వ అధ్యాయం verse 32 to 43. 32 నుంచి 43 ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా చేయవచ్చు. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. ఇద్దరు నిలబడి చూచండి, ఈ పాలను వీరు ఇతరులను రక్షించండి. మరి ఎవడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల ఈ పాలను రక్షించుకుని అపహసించరు. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, యూదుల రాజు అయితే నీవే రక్షించుకున్నాను ఆయన అపహసించరు. అతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఎలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించు, క్రీస్తు కదా, నీవు రక్షించుకుని మనం కూడా రక్షించుకొని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయం, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నావు కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. Shall we once again read verse 43 all together? 43వ వచనం అందరం కలిసి ఒకసారి చదువుకుంటామండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. Shall we all bow down and seek God's help for this evening meeting? ఈ సాయంకాల కూడిక కొరకు మన తల వంచి ప్రభు వైపు చూస్తూ ఆయన సహాయం కొరకు వేడుకుందాం. As we pray, ప్రార్థన చేస్తుండగా request you also to pray. మీరు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. Oh Lord, ఓ ప్రభువా, reveal yourself to me. ప్రభువా, నిన్ను నీవు నాకు బయలుపరచుకో. And oh Lord, ఓ ప్రభువా, reveal myself to me. నన్ను నాకు బయలుపరచు. Open my eyes. నా కన్నులను తెరవండి. I want to be with you in eternity. నిత్యత్వంలో నేను నీతో కూడా ఉండగోరుతున్నాను అని చెప్పండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, the creator of all universe, the God of heaven and earth, పరలోకమందున మా తండ్రి, సర్వ విశ్వానికి కారణభూతుడవగు, సృష్టి అంతటికి సర్వ సృష్టికి సృష్టికర్తవు, in the honor of your name for what you are, నీవేమై ఉన్నావో నీ నామ ఘనతను బట్టే ప్రభా మీ సన్నిధికి వస్తున్నాం. we come to you in all humility for what we are. ప్రభా మేమేమై ఉన్నామో మా దీనత్వముతో నీ దగ్గరికి వస్తున్నాం. Oh Lord, we are great sinners, saved by a greater grace of God. ఓ ప్రభా, మేమెంతో గొప్ప పాపులము, అయితే ఆ గొప్ప కృపచేత మేము రక్షింపబడగోరుతున్నాం. Because we are saved, oh Lord, we desire those కూడా ఈ రక్షింపబడుతున్నా లేదా రక్షింపజేయుచున్న ఈ కృప కిందికి రావాలని కోరుతున్నా. oh God, would you not come down and bless us with the redemption today? ఓ ప్రభా, నీ విమోచనను మాకు దయచేసి ఆ విమోచనతో మమ్మల్ని నేడు దినము మీరు దిగివచ్చి దీవించాలని కోరుతున్నా. ఓ మధ్యలో సంపూర్ణ స్వేచ్ఛతో సంచరించినట్లుగా సాయం చేయండి. oh God, empty us who are standing on your behalf. ప్రభా, నీ పక్షం నిలబడిన మమ్మల్ని సంపూర్ణంగా ఖాళీ May చేయండి. the Spirit of God inspire us, దేవుని ఆత్మ మమ్మల్ని ఉజ్జీవింపచేయను కాక. and may the word of God instruct us. ప్రభా, దేవుని వాక్యం చేత మేము ఉపదేశం పొందుదుము కాక. Master, speak to us. బోధకుడా, యజమానుడా, దయచేసి మాతో మాట్లాడండి. There is no one who can speak to us the way you can speak. ప్రభా, నీవు మాట్లాడినట్లు ఈ లోకంలో ఎవరు కూడా మాతో మాట్లాడలేరు. Where shall we go? For you have got the words of eternal life. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం నాయన? None of us may leave out of your presence empty-handed. ఓ ప్రభా, నీ సన్నిధి నుంచి మాలో ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్లకుండా చేయండి. We would like to see hearts surrendered. ఓ ప్రభా, హృదయములు మీకు అప్పగించబడిన వారమై ఉండినట్లుగా చేయండి. We would like to see many names registered
in the last book of life today. ప్రభా ఈ దినం గొర్రెపిల్ల జీవ గ్రంథములో అనేకుల పేర్లు రాబడినట్టుగా మేము చూసినట్టుగా చేయండి. We would like to see heavens rejoice. Angels go around rejoicing for the souls that are getting saved today. ఈ రోజు రక్షింపబడుతున్న ఆత్మలను బట్టి పరలోకములో దేవుని దూతల గొప్ప సంతోషం చూసినట్టుగా చేయండి. Rain over us. ప్రభా మా మీద మీ వర్షమును కురిపించండి. With great expectation, we pray this prayer with thanksgiving in Christ's precious name. గొప్ప సంగతుల నుంచి ఆశిస్తూ కృతజ్ఞతావందనము చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. In a Sunday school class, the teacher asked a question to her children. ఒక సండే స్కూల్ తరగతిలో సండే స్కూల్ ఉపాధ్యాయురాలు పిల్లల్ని ఒక ప్రశ్న అడిగింది. She asked a question stating, "What should I do to go to heaven? నేను పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి అని పిల్లల్ని అడిగిందంట. How will I go to heaven?" నేను పరలోకానికి ఎలా వెళ్తాను? Then one small boy said, అప్పుడు ఒక చిన్న పిల్లాడు అన్నాడంట, "Do good works and you will go to heaven." నువ్వు మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తావు. Other girls said, మిగతా అమ్మాయిలు అన్నారు, "Feed the poor, you will go to heaven." మీరు పేదలకు ఆ విధంగా దాన ధర్మాలు చేస్తే వారిని పోషిస్తే మీరు పరలోకానికి వెళ్తారు. Another child said, ఇంకో బిడ్డ అన్నాడు, "Give tithes to God regularly, you will go to heaven." దేవునికి దశమ భాగాలు క్రమంగా ఇస్తే మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. And a small 3-year-old boy got up and said, ఆ తర్వాత 3 ఏళ్ల చిన్న పిల్లోడు ఒకడు లేచాడు. "Forget all this, teacher. టీచర్ గారు ఇదంతా మర్చిపోండి అన్నాడు. First you die and you'll go to heaven. ఫస్ట్ నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు టీచర్ అన్నాడు. First you die, you will go to heaven." ఆ చిన్న పిల్లాడు ఏమన్నాడు, టీచర్ ఫస్ట్ చచ్చిపోవాలా తర్వాతే పరలోకం అన్నాడు. But this is a pertinent question that we are asked today as to what should you be doing to go to heaven. కానీ గమనించినట్లయితే ఎంతో ప్రాథమికమైన ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న నేటి దినములో మనకున్నది. పరలోకానికి నేను ఎలా వెళ్ళగలను? If there is a heaven, ఒకవేళ పరలోకం అనేది ఉంటే will I go there? నేను అక్కడికి వెళ్తానా? If there is a God, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే will I see him? నేను ఆయన చూస్తానా? If there is eternal life, ఒకవేళ నిత్య జీవం అనేది ఉంటే will I live? నేను అక్కడ ఉంటానా? What are the options given to me? నాకు ఉన్న అవకాశాలు ఏంటి? Even before the sermon, we are going to tell you that there is one option and one option alone. Jesus Christ, the way, the truth, and the life. No man goes to the Father but by Him. కాబట్టి గమనించినట్లయితే వర్తమానంలో మనం వెళ్ళక మునిపే ఈ విషయము సత్యం, ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాం. నేనే మార్గము, సత్యము, జీవము, తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవరు రాలేడు. Today, we will try to answer some questions. Who can go to heaven? How can you go to heaven? Why should you go to heaven? And if you go to heaven, what are the rewards that you will have in heaven? కాబట్టి పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, అక్కడికి వెళ్తే బహుమానాలు ఏంటి, ఈ ప్రశ్నలకు జవాబులను చూడడానికి ప్రయత్నం చేద్దాం. And more than that, the question is how close you are to heaven, but you might not end up in heaven. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నేను పరలోకానికి దగ్గరగా ఉన్నానని అనిపిస్తుంది, కానీ మనం పరలోకానికి చాలా ఎడముగా ఉండిపోతాం. దానికి కూడా కారణం ఏంటో చూద్దాం. With lot of honesty and with lot of humility, I'm going to tell you this. కాబట్టి ఎంతో యథార్థంగా దీనంగా మేము మీతో చెప్పవలసిన There are విషయం. hundreds of people seated here. 100 మంది ఇక్కడ కూర్చున్నారండి. Some of us మనలో will not go to heaven. మనలో కొంతమంది పరలోకానికి వెళ్ళరు. Who will go, who will not go, we do not know. ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో మనకైతే తెలియదు. It is a very hard statement. కానీ ఎంతో కఠినమైన మాట. Some of us may not be in heaven. మనలో కొంతమంది పరలోకంలో ఉండరేమో. Why? ఎందుకండి? Because you will not make a decision on earth. ఎందుకంటే భూమి మీద నీవు నిర్ణయం తీసుకోలేదు, తీర్మానం చేయలేదు. Your mother may be in heaven. మీ తల్లి, మీ అమ్మ పరలోకంలో ఉండొచ్చు. Father may be in heaven. మీ నాన్న, మీ తండ్రి గారు పరలోకంలో ఉండొచ్చు. Servant of God may be in heaven. మీ సేవకుడు పరలోకంకి వెళ్ళొచ్చు. Your sister or brother may be in heaven. మీ అన్న, మీ అక్క, మీ చెల్లెలు, మీ తమ్ముడు ఎవరో ఉండొచ్చు. You may not be in heaven. కానీ నీవు పరలోకంలో ఉండవేమో. Why? ఎందుకు? Did not choose to be in heaven. ఎందుకంటే నేను పరలోకంలో ఉండాలని ఎంచుకోలేదు. The choice is yours. Whether you want to be with God in heaven forever and ever. సదాకాలము యుగ యుగములు నీ దేవునితో నేను ఉండాలా లేదా అన్నది ఎంచుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. We read a passage from Luke 23 today. లూకా సువార్త 23వ అధ్యాయం నుంచి ఒక భాగం చదువుకున్నాం. It's about 3 people who were taken to Golgotha to be crucified. చదవబడిన భాగంలో శిలువ వేయబడుటకు ముగ్గురిని గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. 3 were taken to Golgotha. ముగ్గురు గొల్గొతా కొండ మీదకి తీసుకుని All వెళ్ళారు. 3 were nailed to the cross. ఆ ముగ్గురు కూడా శిలువకు వేలాడదీయబడ్డారు. The cross was dug deep into the ground. ఆ శిలువని
బాగా గుంతతో దాంట్లో దించారు. It was not an ordinary punishment. కాబట్టి ఏదో సామాన్యమైన శిక్ష కాదు ఇది. It was the most brutal punishment that man can ever bear. ఒక మనిషి సహించలేని ఎంతో క్రూరమైన శిక్ష. Their hands were nailed. చూడండి, వారి చేతులకు మేకలు కొట్టబడ్డాయి, Their legs were nailed. వారి కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి. And when the cross was dumped into the ground, ఆ సిలువను ఆ విధంగా గోతిలోకి దించినప్పుడు the body shook. ఒక్కసారి ఒళ్ళంతా వణికిపోయింది. It is not easy. అంత సులభం కాదు ఇది. Out of these three people, ఈ ముగ్గురులో 2 were criminals 2 నేరస్తులు, who were all sin. వారు ఎప్పుడు పాపంలోనే ఉండినారు. There was one Christ who did not know sin, who had no guile in him. అందులో ఒకరు క్రీస్తు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు. Rather 2 people were being punished brutally for the sins that they committed. చేసిన పాపాల కొరకై లేదా చేసిన పాపాలని బట్టి ఇద్దరికి కఠినమైన శిక్ష విధితమే. But when they were crucified, కానీ వారు సిలువ వేయబడ్డప్పుడు the other 2 thieves మిగతా 2 దొంగలు did not know the person Christ Jesus was being crucified for both of them. వారి ఇద్దరి కొరకు ఈ 3వ వ్యక్తి యేసు క్రీస్తు అనే వ్యక్తి సిలువ వేయబడ్డాడన్న విషయం ఆ ఇద్దరికి కూడా తెలియదు. In the plan of God, దేవుని ప్రణాళికలో God ensured that Christ was in the center క్రీస్తు మధ్యలో సిలువ వేయబడ్డాడు. and the thieves were on the left and the right hand side. దొంగలు ఒకరు ఎడమవైపు ఒకరు కుడివైపు ఉన్నారు. It was not by coincidence. ఇదేదో అనుకోకుండా జరగలేదండి. Christ was in the center క్రీస్తు మధ్యలో సిలువ వేయబడ్డాడు. and he was giving opportunity to both the thieves. ఇరువైపులా ఉన్న ఈ దొంగలకు ఇద్దరికి ఆ క్రీస్తు అవకాశం ఇస్తున్నాడు. They were suffering for their ill deeds. వారి చెడు కార్యములు బట్టి వారు శ్రమపడుతున్నారు. Christ was suffering for them. అయితే క్రీస్తు వారి కొరకు శ్రమపడుతున్నాడు మధ్యలో. This environment was very chaotic that day. కాబట్టి ఆ దినం వాతావరణం అంతా గలిబిలిగా ఉంది, గజిబిజిగా ఉంది అక్కడంతా. These 2 deserved to be punished. ఈ ఇద్దరికి శిక్ష అర్హమైనదే. Christ did not deserve to be punished. కానీ క్రీస్తుకు ఆ శిక్ష అర్హమైనది కాదు. People were mocking at them. ప్రజలు ఆయన అపహసిస్తున్నారు, People were buffeting him. ప్రజలు ఆయన గుద్దుతున్నారు. He endured it patiently. ఎంతో సహనముతో ఆయన దాన్ని సహిస్తా ఉన్నాడు. In all this pain, ఆ వేదనంతట్లో they were coming close to the end of their lives. ఇంకా వారి ప్రాణం పోయేంత మట్టుకు వచ్చేసారు. They did not have any strength in their bodies. ఇక వారి దేహాల్లో బలము లేదు. Oxygen was just going out ఇక కేవలము ఊపిరి పోతా ఉంది అంతే. because blood was oozing out. ఎందుకంటే రక్తం కారిపోతా ఉంది. It was difficult to breathe, ఇక ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టమైపోతా ఉంది. difficult to talk. మాట్లాడడానికి కూడా ఎంతో కష్టమైపోతా ఉంది. This scenario, imagine, they began a conversation amongst themselves. ఈ పరిస్థితిలో వీరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. ఒక్కసారి ఊహించుకోండి. These 2 had just few moments and they were about to get into some eternity. ఈ ఇద్దరి మధ్యలో కొన్ని క్షణాల్లో ఇక ఇద్దరు నిత్యత్వములో ప్రవేశించబోతున్నారు. The Bible says పరిశుద్ధం ఏం చెప్తుంటే both of them reviled Jesus Christ. ఇద్దరు కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తును దూషించారు. Luke chapter 23 talks about one thief who reviled Jesus Christ. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒకే దొంగ దూషించినట్టు చూస్తాం. But Mark also says that Matthew says the other thief also reviled Jesus Christ. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఇంకో దొంగ కూడా అతన్ని దూషించినట్టే So both of them reviled Jesus Christ. కాబట్టి ఇద్దరు కూడా ఈ మధ్యలో ఉన్న క్రీస్తును దూషించినారు. But suddenly one thief changed, the other thief did not change. అయితే హఠాత్తుగా లేదా అకస్మాత్తుగా ఒక దొంగ మారిపోయాడు, ఇంకో దొంగ మారలేదు. Suddenly one destiny changed, other destiny was somewhere else. కాబట్టి హఠాత్తుగా ఒకని గమ్యస్థానం ఒకవైపు ఉంటే ఇంకొకని గమ్యస్థానం ఇంకో వైపు అయిపోయింది. Suddenly one chose God in heaven, others said, I still doubt Christ. హఠాత్తుగా ఏం జరిగింది? ఒకడేమో ఈ క్రీస్తు ఆ రాజ్యం అని నమ్మినానంటాడు, ఇంకోడేమో నేను నమ్మనంటాడు. The thief who believed Jesus Christ was dying on his behalf said, remember me in your paradise. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును నమ్మినాడో ఆ దొంగ యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. And Christ said immediately, today you will be with me in paradise. క్రీస్తు కూడా వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడు. Something happened to that man. హఠాత్తుగా ఏదో జరిగింది ఆ వ్యక్తిలో. His eyes were opened. తన కన్నులు తెరవబడ్డాయి.
He chose to follow Jesus Christ. యేసుక్రీస్తును వెంబడిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. He chose to believe in Jesus Christ. యేసును నమ్మాలని ఎంపిక చేసుకున్నాడు. He chose to believe that Christ has a redeeming power even at that point in life. కాబట్టి ఇంకా ప్రాణం పోయే సమయంలో కూడా క్రీస్తుకు విమోచన చేసే శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది అని వాడు నమ్మినాడు. He died. మరణించినాడు. Today he is with Christ Jesus. ఈ రోజు క్రీస్తుతో పాటు ఉన్నాడు. But the other fellow died. అయితే ఇంకొకడు కూడా చనిపోయినాడు. For eternity. For eternity he would be in hellfire. నిత్యత్వములో సదాకాలం యుగ యుగములు నరకాగ్నిలో ఉంటాడు. What stopped the other thief from believing Jesus Christ? యేసుక్రీస్తును నమ్మకుండా ఈ ఇంకొక దొంగను ఏమి ఆపినాయి? And what made him to take a decision against Jesus Christ? Now he is eternally suffering in hellfire. చూడండి, నరకాగ్నిలో అతడు ఇలాగ శ్రమపడుటకు, యేసుక్రీస్తును నమ్మకుండా ఉండుటకు లేదా యేసుక్రీస్తును నిరాకరించటకు కారణమే. The first aspect, మొదటిది, he was blind to the Redeemer. విమోచకుని వైపు తాను గుడ్డితనం కలిగి ఉన్నాడు. He was probably 3 to 5 feet away from Christ. చూడండి, కేవలం ఒక 3 లేదా ఒక 5 అడుగుల దూరంలోనే ఉన్నాడు క్రీస్తుకి. The other thief also was 3 to 5 feet away from Christ. ఇంకో దొంగ కూడా అదే దూరంలోనే ఉన్నాడు. But one chose to believe Christ, the other did not choose to believe Christ. ఒకడు యేసుక్రీస్తు నమ్మాడు, ఇంకోడు యేసుక్రీస్తు నమ్మలే. He chose to die that way rather than choose Jesus Christ and have eternal life. నిత్య జీవాన్ని పొందుటకు యేసుక్రీస్తు నమ్ముటకు బదులుగా వాడు అలాగే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. He did not want to make a choice for Christ. క్రీస్తు కొరకు ఒక తీర్మానము, ఒక నిర్ణయం చేసుకోవడానికి ఇష్టపడలేదు. In a sense, he chose damnation. He chose eternal destruction rather than eternal life and blessing ever after. ఇంకో మాటలో చెప్పాలంటే నిత్య జీవము, నిత్య ఆశీర్వాదానికి బదులుగా నిత్య నాశనమే కోరుకున్నాడు. This thief was so close to the Redeemer. ఈ దొంగ ఆ విమోచకుడికి ఎంతో సమీపంగా ఉన్నాడు. This thief was so close to heaven. కాబట్టి ఈ దొంగ పరలోకానికి ఎంతో సమీపంగా ఉన్నాడు. This thief was so close to ఈ salvation. దొంగ రక్షణకు ఎంతో సమీపంగా ఉన్నాడు. This thief was so close to eternal life. ఈ దొంగ నిత్య జీవానికి ఎంతో దగ్గరలో ఉన్నాడు. But he did not choose కానీ ఎంచుకోలేకపోయాడు. because he decided to be blind to the Redeemer. ఎందుకంటే ఆ గుడ్డివాని ఆ విమోచకుని విషయమై అతడు గుడ్డివాడిగా అయిపోయినాడు. My brothers and sisters, సోదరులారా, how close are you in terms of eternal life? నిత్య జీవానికి నీవు ఎంత సమీపంగా ఉన్నావు? You may have been born and brought up in a Christian family. నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఉండవచ్చు. You may have heard about Christ all through your life. క్రీస్తుని గురించి నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి వింటా ఉండవచ్చు. You may have attended a lot of meetings. ఇలాంటి కుడికలు ఎన్నో కుడికలకు హాజరై The ఉండవచ్చు. name of Jesus Christ will be proclaimed in your house, in your church every other day. మీ ఇంట్లో, మీ సంఘములో ప్రతి దినము యేసు క్రీస్తు యొక్క నామం ప్రకటించబడతానే ఉంది. But by that you don't go to heaven. కానీ తద్వారా లేదా దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. By that you don't get forgiveness of sins. దానిని బట్టి నీ పాపములకు క్షమాపణ కలగదు. By that you will not have eternal life. దాని ద్వారా నీకు నిత్య జీవం దొరకదు. Unless and until there is a personal relationship with Jesus Christ, there is no way you can go to heaven. యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం నీకు రానంత వరకు, అది కలగనంత వరకు నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. Probably you have a good name. మంచి పేరు నీకు ఉండొచ్చు. Probably you have a good name in the society as well. కాబట్టి సమాజంలో ఇరుగు పొరుగులో కూడా నీకు మంచి పేరు ఉండొచ్చు. People may call you as a good person. కాబట్టి ప్రజలు ఈమె మంచిది, ఈయన మంచోడు అని చెప్పొచ్చు. You may be doing all the good works. మంచి పనులని మీరు చేస్తుండవచ్చు. But unless and until there is a personal relationship with Jesus Christ, all is in vain. యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన సహవాసం, సంబంధం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. If you do not have a relationship with Christ Jesus, you are also blind to the Redeemer. క్రీస్తు యేసుతో నీకు సత్సంబంధం లేకపోతే నీవు కూడా దొంగ వలె ఈ విమోచకుని వైపుగా గుడ్డివాడు, గుడ్డిదాని Question that is being asked today ఈ is, రోజు అడగబడిన ప్రశ్న ఏంటంటే, have you opened your eyes and your heart to the Redeemer, or are your eyes and heart still close to the Redeemer? ఆ విమోచకుని వైపుగా నీ కళ్ళను, నీ హృదయమును తెరిచిపెట్టినావా, లేకపోతే ఆ విమోచకుని వైపుగా చూడకుండా నీ కళ్ళను, నీ హృదయమును మూసేసి పెట్టుకున్నావా? Christ was praying on the cross. క్రీస్తు శిలువ మీద ప్రార్థన చేస్తున్నాడండి. More than anyone, these thieves were able to hear that prayer. అంత మాత్రమే కాదు, చూడండి, యేసు క్రీస్తు ప్రార్థన చేస్తుంటే ఈ దొంగలు వింటున్నారు. When Christ said, Father, forgive them, for they do not know what they do, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసు క్రీస్తు ప్రార్థన these చేసినప్పుడు two criminals also heard that prayer. ఈ ఇద్దరు నేరగాళ్ళు వింటున్నారు.
When God the Father was reaching out to the entire world through his son's sacrifice, తన కుమారుని యొక్క బలియాగమును బట్టి బలియాగము ద్వారా తండ్రి లోకమంతటితో తన సంబంధం కలిగించుకుంటుండగా his son was reaching out to these two people immediate to him. తన కుమారుడు లేదా యేసుక్రీస్తు ప్రభు తన పక్కనున్న వారిద్దరిని చేర్చుకోవాలని కోరుతున్నాడు. What more gospel do you need? ఇంకా అంతకంటే స్వార్థ ఏం You కావాలండి? are able to see Christ being crucified for you. నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడ్డ చూస్తున్నావు. He is the way, the truth and the life. ఆయనే మార్గం, జీవం, సత్యం. He is the one who is saying, come unto me all that labor and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకునే సమస్య జిల్లాల నాయకుడికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని అన్నవాడు ఆయనే. One chose to choose Christ, one chose to deny Christ. ఒకరేమో యేసుక్రీస్తుని అంగీకరించారు, ఇంకొకరేమో యేసుక్రీస్తుని తృణీకరించారు. What is your position? ఈ రోజు నీ స్థానం ఎక్కడ On ఉంది? whose side are you in? నీవు ఎవరి వైపు ఉన్నావు? Are you on the side of eternity and Jesus Christ? యేసుక్రీస్తు వైపు నిత్యత్వములో ఉన్నావా? Or are you so close to the cross, so close to Christ, but still away from him? సిలువకు క్రీస్తుకు దగ్గరగా ఉన్నాను అని అనుకుంటూనే నువ్వు ఇంకా ఎంత దూరముగా వెళ్ళిపోతున్నావా? This thief was lost for eternity, చూడండి. was blind to the Redeemer. ఈ దొంగ నిత్యత్వములో నశించిపోయినాడు, ఎందుకనగా ఆ విమోచకుని వైపు గుడ్డివాడైపోయినాడు. Second point. రెండవ అంశం, This thief who was lost for eternity was blind to reality. నిజ స్వరూపము లేదా సత్యము కొరకు, నిజాయితీ కొరకు ఈ దొంగ గుడ్డివాడైపోయినాడు. It was very clear on the cross that two were crucified genuinely for their work and one was crucified for them. మనకందరికీ తెలిసింది, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు దొంగలు వారు చేసిన పాపాన్ని బట్టి సిలువ వేయబడ్డారు. కానీ మధ్యలో సిలువ వేయబడిన క్రీస్తు ఏదైనా చేయలేదు, ఆయన సిలువ వేయబడ్డాడు. This thief who lost out did not realize that there is salvation in the person who was crucified beside him. తన పక్కన సిలువ వేయబడిన వ్యక్తిలో రక్షణ ఉన్నది అని ఈ నశించిపోతున్న దొంగ గ్రహించలేకపోయినాడు, గుర్తించలేకపోయినాడు. This thief failed to recognize that one word, Lord, I am a sinner, remember me, would have changed his destiny. ఓ ప్రభా, నేను పాపిని, నన్ను జ్ఞాపకం చేసుకొని రెండు మాటలు గాని ఈ దొంగ ఒకవేళ పలికుంటుంటే తన గమ్యస్థానమే మారిపోయింది. The other thief ఇంకో దొంగ just said, Lord, remember me. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అంతే. He could have learned from him, తన నుంచి ఈ దొంగ నేర్చుకుని ఉండాల్సింది. but he was blind to reality. కానీ సత్యం విషయమై, నిజము విషయమై అతడు గుడ్డివాడైపోయినాడు. He was not willing. His ego came in between. He could not say, oh God, have mercy on me, I am a sinner. ఓ దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని ఆ మాటలు పలకడానికి కూడా అహం అడ్డొచ్చేసింది, We చెప్పలేకపోయాడు. learned this afternoon. మధ్యాహ్నం కూడా చూసుకున్నాం ఈ The విషయం. first key for redemption, restoration and revival is the acknowledgement of our failure. విమోచనం కొరకైనా, సమకూర్పు కొరకైనా, ఉజ్జీవం కొరకైనా మొదటి మెట్టు, మొదటి అడుగు మన పతనాలు ఒప్పుకోవాలి. There are millions in this world who know about Christ. చూడండి, లోకములో కోట్ల మంది ఉన్నారు, వారికి అందరికీ క్రీస్తు ఎవరో తెలుసు. There are millions in this world who have heard about Christ. లోకములో ఉన్న కోట్ల మంది ప్రజలు క్రీస్తు గురించి విన్నారు. There are millions in this world who know that He is the way. లోకంలో ఉన్న కోట్ల మందికి తెలుసు ఆయనే మార్గమని. There are millions in this world who know why He was crucified. లోకంలో ఉన్న కోట్ల మందికి తెలుసు యేసుక్రీస్తుని ఎందుకు సిలువ There వేశారు. are millions in this world who know that He's got an empty tomb. కోట్ల మందికి తెలుసు ఆయన సమాధి నేటి దినం ఖాళీగా ఉందని. But what's stopping them from accepting Him as the Lord and their Savior? మరి ప్రభువుగా, రక్షకుడుగా వారు ఆయనను అంగీకరించడానికి ఏ విషయం ఆపుతా It ఉంది? is the ego of man. మనుషుని యొక్క అహం, It is the self of man. మనుషుల్లో ఉన్న స్వయం. It's very difficult for anyone to come to the cross and say, I have failed, I am a sinner, I need forgiveness. సిలువ దగ్గరకు వచ్చి నేను పడిపోయాను, నేను పాపం చేశాను, నాకు రక్షకుడు కావాలి, నాకు పాప క్షమాపణ కావాలని వేడుకోవడానికి అహం అడ్డొస్తా ఉంది. You will come to the point where you would want to confess that you're a sinner, but that ego, controlled by the enemy, stops you to come and accept Jesus Christ as your Lord and your Savior. కాబట్టి నేను పాపని అని నేను ఒప్పుకోనే ఆ పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా అనేక పరిస్థితుల్లో ఆ శత్రువు వచ్చి నీ అహాన్ని అడ్డుపెట్టి ఒప్పుకోకుండా చేస్తాడు. Beloved, we beg you in the name of Jesus Christ, please set aside that ego, please set aside that pride, please set aside that self. Come to the cross today, because who knows, tomorrow will be too late. ప్రియులారా,
యేసుక్రీస్తు నామమున మేము మీకు బతిమాలుకునే ఒకటే విషయం ఏమనగా మీ అహాన్ని లేదా మీ స్వయాన్ని లేదా మీ గర్వాన్ని కొద్దిగా పక్కన పెట్టి, ఓ ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించమని ఆ శిలువ దగ్గరకు మీరు వచ్చి అడిగినట్లయితే మీ జీవితం మారిపోతుంది, మీకు నిత్య జీవము. We do not have much time. మనకు సమయం లేదు, రేపు అనేది కాదు. We do not have much time. మనకు సమయం లేదండి. And there will be a time when you want to repent, you cannot repent. నీవు పశ్చాత్తాపడాలి అని అనుకునే సమయం వచ్చినప్పుడు ఇక నీకు అవకాశం ఉండదేమో. There's a story that I know which is probably 100 years old. ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ నాకు There was a young boy named John B. జాన్ బి అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. He was brought up in a very, very godly family. మంచి దేవుని యందు భయభక్తి కలిగిన కుటుంబములో But పెంచబడ్డాడు. as he was getting into his teens, అయితే తను యుక్త వయస్సుకు వస్తుండగా he started hating faith. He started hating God. దేవుణ్ణి విశ్వాసాన్ని విడిచిపెట్టి ద్వేషిస్తే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. Parents were pleading. Parents were praying for his salvation. తల్లిదండ్రులు వాడు రక్షణ పొందాలని వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. He went to a college. సరే, మొత్తానికి ఆ పిల్లాడు అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు, చాలా దూరం. He came back on vacation once. సెలవులకి ఒకసారి వచ్చాడు ఇంటికి. Parents again pleaded, son, you may be great in academics, you may be a brilliant boy, but the greatest need of your life is salvation. Please accept it. నాయన, నువ్వు మంచి చదువుకోవచ్చు, మంచి మార్కులు రావచ్చు, నువ్వు ఎంతో చురుకైన వాడిగా తెలివైన వాడిగా ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం నీకు ఉండాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు నీ స్వంత రక్షకునిగా ఉండడం. He got so angry, he got so furious, he just banged the door and left the house. ఇక ఆ మాట వినగానే వాడికి ఎంత చిరాకు వచ్చేసి కోపం వచ్చేసిందంటే తలుపు పటామని వేసి వెళ్ళిపోయినాడు. His friends came in the car స్నేహితులు కారులో వచ్చారు. and he got into the car, వాడు కారు ఎక్కాడు. and as they were going, వాళ్ళు వెళ్తుండగా they met with an accident. యాక్సిడెంట్ గురయ్యారు. Everyone was safe. అందరూ రక్షించబడ్డ బానే ఉన్నారు. This boy's hands, legs were all broken. ఈ పిల్లాడి లేదా ఈ అబ్బాయి యొక్క చేతులు కాళ్ళు ఇరిగిపోయినాయి. They brought him back to home. స్నేహితులు వెంటనే వాడిని ఇంటికి తీసుకొచ్చారు. Heart was still beating. గుండె కొట్టుకుంటా ఉంది ఇంకా. He opened his mouth and said, నోరు తెరిచి అన్నాడు, Mom, అమ్మా, I would like to rest on your bosom. ప్రభా, అమ్మ నీ రొమ్మున ఆనుకోవాలని ఆశిస్తున్నా అన్నాడు. Mom, with all great difficulty, took him up, put him on her bosom. కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పుడు అమ్మ వాడిని ఎత్తుకొని రొమ్మున ఆనుకుంది. And she said, అమ్మనింది, my son, I don't know how long you will live. ఒరే నాయనా, నువ్వు ఎంత కాలం బతుకుతావో నాకు తెలియదు. Accept Jesus Christ. దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు నాయన. You know what this boy said? ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా అండి? Mother, I want to accept, but I cannot accept because hell is calling me. అమ్మా, నేను అంగీకరించాలని కోరుతున్నాను, ఆశ ఉంది, కానీ నరకం నన్ను పిలుస్తుంది అన్నాడు. By the time he took a decision, he was gone, he was dead. తీర్మానము నిర్ణయము చేసుకునే ఆ సమయానికి వచ్చాడు, కానీ అప్పటికే చచ్చాడు. Where has he gone? ఎక్కడికి వెళ్ళిపోయాడు? Where has he gone? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? He has gone to eternity of damnation. శిక్షా విధి అనే నిత్య నాశనముకు వెళ్ళిపోయినాడు. Was he born in a wrong house? అంటే తప్పుడు ఇంట్లో పుట్టాడా? Was he given a wrong name? Was he given a wrong name? అతనికి ఏమైనా తప్పు పేరు పెట్టారా? Did he go to a wrong church? లేదా వెళ్ళకూడని సంఘానికి వెళ్ళాడా? Everything was right. అంతా బానే ఉంది అతని జీవితంలో. He was that close to salvation. He did not choose Christ. He died. Even if he wanted to repent, he was saying, hell is calling me and I'm going. క్రీస్తుకు అంత సమీపంగా ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందుటకు ఒప్పుకునే సమయానికి నరకం నన్ను పిలుస్తుంది అని చెప్పి యేసుక్రీస్తును అంగీకరించకుండా నశించిపోయినాడు. There's one more girl that we know. ఇంకో అమ్మాయి మాకు తెలుసు. There's another story. ఇది ఇంకో జరిగిన సంగతి. Similar case. Godly parents never wanted to accept Jesus Christ. లేదా అదేలాంటి కుటుంబం, తల్లిదండ్రులు ఎంతో భయంతో పెంచారు, కానీ అమ్మాయికి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ఇష్టం లేదు. Her friends were going on a vacation. తన స్నేహితులు సెలవులకు వెళ్తున్నారు. Parents said, please don't go because we do not know, you are very young. Something can happen. తల్లిదండ్రులు అమ్మాయితో అన్నారు, ఏం జరుగుతుందో, దినాలు చెడ్డవి, వెళ్ళొద్దమ్మా సెలవులకి అని చెప్పింది. She said, I am old enough, you don't have to tell me who is my God, what I should do with him. కాబట్టి నా దేవుడు ఎవరు, నేను ఏం చేసుకోవాలా దేవునితో నువ్వు చెప్పడానికి నేను చిన్నపిల్లని కాను. ఇది నా జీవితం, I will live the way I want to. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని. This is the ego that we have. కాబట్టి ఈ రోజు ఇలాంటి ఈగో, ఇలాంటి అహం మనకు, This is the pride that we have. మనకున్న గర్వం ఇలాగున్నది. Our life, we will control it. మా జీవితం మా ఇష్టం.
parents said, okay, go, సరే మొత్తానికి తల్లిదండ్రులు సరేనమ్మా అన్నారు. take this Bible. సరే ఈ బైబిల్ అన్నా తీసుకెళ్ళు అని చెప్పి బైబిల్ ఇచ్చారు ఆమెకి. She did not like it, but she snatched the Bible and went. సరే ఇక ఆ బైబిల్ ని అమ్మ చేతిలోంచి లాగేసుకొని ఇష్టం లేకుండా తీసుకొని పోతా ఉంది. Got inside the car, కార్ లోకి వెళ్ళి కూర్చుంది. threw the Bible behind, బైబిల్ ఇలా వెనకాల there పడేసింది. pack of eggs behind, ఆ బైబిల్ కాస్త ఆ గుడ్ల పెట్టె ఉంటది కదా, ఆ పెట్టె మీద పడింది. and the Bible fell inside the eggs. కాబట్టి ఆ గుడ్ల మధ్యలో ఆ పడేసిన బైబిల్ పడిపోయింది. అక్కడ On the way, మార్గంలో met with an accident, యాక్సిడెంట్ గురయ్యారు, died. చనిపోయారు. When they opened the car, ఆ కారు తెరిచి చూస్తే everyone was safe. అంత బానే ఉంది. Not one single egg broke. ఒక్క గుడ్డు కూడా పగిలిపోలేదు. But who broke? కానీ ఎవరు విరిగిపోయారు? Girl. ఆ అమ్మాయి చనిపోయింది. Broken for eternity. అంటే ఇక నిత్య నాశనమే, There is no chance. ఇక అవకాశం లేదు, There is no other option. ఇక వేరే అవకాశమే లేదు. What is your decision today? ఈ రోజు నీ తీర్మానం ఏంటి? You do not hold your life in your hand. చూడండి, నీ జీవితం నీ ప్రాణం నీ చేతిలో లేదు. Our lives are not determined by us. కాబట్టి మన చేత మన జీవితం మన ప్రాణం నియంత్రణ లేదు. Our money does not determine our life. కాబట్టి మన డబ్బు మనల్ని అధికారంలో పెట్టలేదు. Our jobs don't determine our life. కాబట్టి మన ఉద్యోగాలు మన జీవితాన్ని శాసించలేవు. Our families don't determine our life. కాబట్టి మన కుటుంబాలు మన జీవితాలు ఎలాంటి నిర్ధారణ కలిగి ఉండవు. Our health does not determine our life. మన ఆరోగ్యం కూడా మనం ఏం చేయలేదు. Only there is a God in heaven who knows when you will start, when you will end. But before that, take a decision. ఎప్పుడు మొదలు పెడతావు, నువ్వు ఎప్పుడు అంతం చేస్తావు, నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు పోతావు, ఇవన్నీ కూడా పరలోకానికి వచ్చిన ఆ దేవుడే నిర్ణయిస్తాడు. This thief who was Idam. lost into eternal damnation Nitya. was blind to the Redeemer. నిత్య నాశనమునకు వెళ్ళిపోయిన ఈ దొంగ ఆ విమోచకుని చూడలేక గుడ్డివాడైపోయినాడు. He was blind to the reality. నిజ స్వరూపానికి గుడ్డివాడైపోయినాడు. Last but not the least, చివరిది ప్రాముఖ్యమైనది, he was blind to the reward. బహుమానం విషయమై గుడ్డివాడైపోయినాడు. He heard Jesus Christ saying, today you shall be in heaven, when Jesus Christ said to the other thief. ఇంకో దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పిన మాట వీడు విన్నాడు. But because he did not repent for his sin, he lost the reward forever. తన పాపం విషయమై దుఃఖపడి పశ్చాత్తాపడలేదు కాబట్టి ఆ నిత్య జీవము పరలోక రాజ్యం అనే బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. Forever. నిత్యత్వం. You and I are so close to that reward. గమనించండి, నీవు నేను ఆ బహుమానం పొందడానికి ఇంత సమీపంలో ఉన్నాం. That reward is on earth and that reward is for eternity. ఆ బహుమానం ఈ భూమి మీద ఇవ్వబడుతుంది, అది శాశ్వత కాలం ఉండేది. When you choose to follow your master, నీ యజమానుని నేను వెంబడిస్తాను అని నువ్వు తీర్మానం when he చేసుకుంటే, is talking to you today, ఈ రోజు ఆయనతో నీతో మాట్లాడుతుండగా, when he is calling you today, ఆయన నిన్ను పిలుస్తుండగా, what is your choice? ఈ రోజు నీవేం తీర్మానం చేసుకుంటావు? Who knows, for that very reason he has brought you in today. దాని కొరకే నిన్ను ఈ కూడికకు తీసుకొచ్చాడేమో ఎవరికి తెలుసు. He is calling you, saying, my son, my daughter, come to me, give me your life. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితం నాకు అప్పగించు అని ప్రభు నీకు ఆహ్వానం తెలుపుతున్నాడు. What if death calls you this night? ఈ రాత్రి ఒకవేళ మరణం నిన్ను పిలిస్తే Are you ready? సిద్ధంగా ఉన్నావా? Are you ready? సిద్ధంగా ఉన్నావా నీవు? This man lost the reward forever. ఈ దొంగ తనకు రావాల్సిన బహుమానాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. This Jesus Christ, he is the one who promised, lo, I am with you always till the end of this age. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పిన ఈ యేసు ప్రభు. Jesus Christ never promised riches, I am telling you today. He never promised riches. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మీకు ఐశ్వర్యము ధనము ఇస్తానని ఎప్పుడు వాగ్దానం He చేయలేదు. does not say he will bless you with health and long life, like the prosperity preachers preach. కాబట్టి ఏదో వర్ధిల్లే స్వార్థ ప్రకటించినట్లు మీకు దీర్ఘాయువు, మీకు ఏమీ కాదు, మీకు అంత డబ్బు బాగా వస్తుంది, ఇలాగ ఎన్నడూ యేసుక్రీస్తు వాగ్దానం చేయలేదు. If you are not getting married, I will marry you. మీకు పెళ్లి కాకపోతే నేను మీకు పెళ్లి చేసేస్తాను. If you don't have a job, I will give a job to మీకు you. ఉద్యోగం లేకపోతే మీకు ఖచ్చితంగా ఉద్యోగం Those are ఇస్తాను. all cheap temporal stuff. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శిథిలమైపోయాయి. Jesus promising love, joy, peace,
and life everlasting. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, సంతోషము, సమాధానము, నిత్య జీవము నీకు ఇస్తున్నాడు. He is saying, I will be with you when you're in the deepest valley. నీవు లోయలో వెళ్తుండగా, గాఢాంధకారం లోయలో ఉండగా నేను నీకు తోడుగా He ఉంటానంట. has promised you to be with you in fire. కాబట్టి అగ్నిగుండా నీవు వెళ్తుండగా నేను నీకు తోడుగా He ఉన్నానంట. promised that he will be with you through waters. నీవు జలముల బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానంట. He promised that he'll be with you during tests and trials. నీ పరీక్ష, నీ పరిశోధనలో నేను నీకు తోడుగా ఉన్నాను I will అంటున్నా. be your shepherd. నేను నీ కాపరిగా ఉంటాను You will be అంటున్నా. my sheep. నీవు నా గొర్రెగా I ఉంటావు. will handhold you and guide you. నిన్ను నా చేతితో పట్టుకొని నడిపిస్తాను For అంటున్నా. all the decisions of your life, you can count on me. నీవు నీ జీవితంలో తీసుకునే నిర్ణయాలన్నిటి కొరకు నా మీద ఆధారపడవచ్చు I will అంటున్నాడు. share my mind with you. నా మనస్సును నీతో పంచుకుంటాను I will అంటున్నాడు. share my purposes with you. నా సంకల్పాలు నీతో పంచుకుంటాను I will అంటున్నాడు. share my will with you. నా చిత్తము నీతో పంచుకుంటాను I will అంటున్నాడు. talk to you daily. నీతో అనుదినం మాట్లాడతాను You will అంటున్నాడు. talk to me daily. నీవు కూడా నాతో మాట్లాడొచ్చు. I will bring you into a family of saints. భక్తుల కుటుంబంలో నిన్ను I చేరుస్తానంటున్నాడు. will comfort you. నిన్ను I ఆదరిస్తానంటున్నాడు. will be your confidence. నేను నీ ధైర్యముగా When you ఉంటానంటున్నాడు. go wrong, I will correct you. నీవు తప్పు చేస్తే నీకు సరి I will చేస్తానంటున్నాడు. counsel you. నీకు సంకల్పాన్ని All that I ఇస్తానంటున్నాడు. promised you through the end of this age. నీకు ఆలోచన ఇచ్చి యుగ సమాప్తి వరకు తోడుగా And ఉంటానంటున్నాడు. once you close your eyes in death, నీవు మరణములో కన్ను మూస్తే, or when I come back in the heavens, లేదా నేను పరలోకమందు నుంచి మధ్యాకాశం వస్తే, you will be with me forever and ever and ever. నీవు సదాకాలం యుగ యుగములు నాతో ఉంటావు అంటున్నాడు. Because I died for you, I rose again for you, I'm coming back for you. ఏం చెప్పానంటే, నేను నీ కొరకు మరణించినాను, నీ కొరకు పాతి పెట్టబడ్డాను, నీ కొరకే తిరిగి లేచినాను. Christian faith is not false. చూడండి, క్రైస్తవ విశ్వాసం అబద్ధం కాదు. Christian faith is based on the resurrected Christ. చూడండి, క్రైస్తవ జీవితం పునరుత్థానుడైన యేసు క్రీస్తు మీదనే ఆధారపడింది. He has saved me. ఆయన నన్ను రక్షించినాడు. He has saved so many of you. ఆయన మీలో అనేకులు రక్షించినాడు. But there are still people who do not have that relationship with Christ. అయితే ఇంకా ఆ క్రీస్తుతో సంబంధం లేని వారు చాలా మంది ఉన్నారు. What do you want to do today? కాబట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? There were two thieves. ఇద్దరు దొంగలు ఉన్నారండి. One made the right choice ఒకడు సరిగా ఎంచుకున్నాడు, and one did not make the right choice. ఒకడు సరిగా ఎంచుకోలేదు. I was a very bad sinner. నేను కూడా చాలా చెడ్డ పాపిగా ఉండేది. I was probably fantastic in the church. సంఘములో ఎంతో అద్భుతంగా ఉండేవాడిని. People would say that this boy is like an angel. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పిల్లాడు దేవుని దూతే అని అనుకునేవాడు. But I know how bad I was, how bitter I was. కానీ నేను ఎంత చేదుగా ఉండేవాడినో, ఎంత చెడ్డగా ఉండేవాడినో నాకే తెలుసు. My veins were running with sin. కాబట్టి నా నరాల్లో పాపం ప్రవహిస్తా ఉండేది. My thoughts were filled with sin. నా తలుపులన్నీ కూడా పాపంతో నిండిపోయినాయి. My heart was filled with sin. నా హృదయం అంతా పాపంతో నిండిపోయింది. But this great Redeemer saved me. అయితే ఈ గొప్ప విమోచకుడు నన్ను రక్షించినాడు. If God can save a wretched sinner like me, దౌర్భాగ్యుడైన పాపినైన నాలాంటి వాడిని ఆ దేవుడు రక్షించగలిగితే, His arms are wide open for you today. ఆయన కరములు నీ కొరకు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Heaven is wide open for you today. పరలోకము నీ కొరకు తెరబడినది. He is not asking any sacrifice from you. నీ నుంచి ఏ బలియాగం కోరట్లేదు. He is not asking any offerings from you. నీ నుంచి ఏ అర్పణలు కోరట్లేదు. He does not expect you to go to any place to get salvation. రక్షణ కొరకు నీవు పలానా స్థలానికి వెళ్ళమని ఆయన చెప్పట్లేదు. He says, believe on Lord Jesus Christ, you will be saved. యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఖచ్చితంగా రక్షణ పొందుతావు. If you confess with your mouth that Jesus is Lord and believe in your heart that the Father raised him from the dead, you will be saved. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని తండ్రి ఆయనను మృతుల నుండి లేపినాడని నీవు నమ్మినట్లయితే నీవు రక్షణ పొందుతావు. Our humble request is, మా దీనమైన మనవి ఏంటంటే, please don't go away from God's presence without Christ today. క్రీస్తు లేకుండా నేటి దినము ఈ రోజు మీరు ఈ స్థలం విడిచి వెళ్ళకూడదు, వెళ్ళొద్దండి అని మనవి చేసుకుంటాం. There are many that we know that who came so close to believe on Lord Jesus Christ, but they did not. అనేకులు యేసుక్రీస్తు ప్రభుని నమ్మడానికి ఎంతో దగ్గరగా వచ్చారు, కానీ నమ్మకుండా వెళ్ళిపోయినారు. They stepped out of their homes in the morning expecting to accomplish great things, but unfortunately their bodies came back home. గమనించండి, మనం చూసుకున్న ఉదాహరణలో
వారు గొప్ప సంగతులు ఆశిస్తూ వెళ్ళారు, కానీ వారి మృతదేహాలే ఇంటికి తిరిగి వచ్చినాయి. Listen to the voice of God today. నేటి దినం ఆ దేవుని స్వరాన్ని దయచేసి వినండి. Listen to the inspiration of the Spirit today. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపును మీరు వినండి. Make a choice for your destination today. మీ గమ్యస్థానం ఏమై ఉండవలసిందో ఆ తీర్మానం నేడు మీరు చేసుకోండి. If the Lord is speaking, ప్రభు మీతో మాట్లాడుతున్నట్లయితే, if your heart is convinced, మీ హృదయం ఒప్పించబడుతున్నట్లయితే, Spirit is convicting you, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒప్పిస్తున్నట్లయితే, do not delay. దయచేసి ఆలస్యం చేయకండి. Choose you this day whom you will live for. మీరు ఎవరి కొరకు జీవించగరో, ఎవరిని సేవించగరో నేడు మీరు కోరుకొనడి. Christ says, క్రీస్తు అంటాడు, seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మీరు మొదట నా నీతిని రాజ్యం వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. Seek his kingdom, ఆయన రాజ్యాన్ని వెతకండి, seek his salvation, ఆయన రక్షణ వెతకండి, seek his eternal life. ఆయన నిత్య జీవనం వెతకండి. Once he provides you that, ఒక్కసారి ఆయన నీకు అది దయచేసిన తర్వాత he will make you righteous, నీవు నీతివంతంగా and చేస్తాడు. in his righteousness తన నీతిలో you will be established. నీవు స్థిరపరచబడతావు. This is what we heard this morning. ఈ ఉదయం అదే మనం విన్నాం. He has elected you. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, He is willing to justify you, ఆయన నిన్ను నీతిమంతులుగా తీర్చినాడు. and he will make you so clean as if that you have never sinned. నీవెన్నడూ పాపము చేయలేదు అన్నట్టుగానే తన రక్తములో నిన్ను పవిత్రపరిచేస్తాడు. My dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, sometimes you will be thinking, I'm such a bad sinner. Is there any hope for me? నేను ఎంత చెడ్డ పాపనండి, అసలు నాకు ఎలాంటి నమ్మకం లేదు అనే పరిస్థితి మనకు రావచ్చు. Oh, everyone hates me. అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, My neighbors hate me. నా ఇరుగు పొరుగు నన్ను వారు నన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను ఖండిస్తున్నారు, My heart itself condemns me. నా హృదయమే నన్ను దోషారోపణ చేస్తా My ఉంది, heart tells me you cannot be saved. నువ్వు రక్షింపబడలేవు అని నా హృదయం My చెప్తున్నాను. heart says you cannot be saved. God cannot forgive you. దేవుడు నిన్ను క్షమించలేడు, నీకు రక్షణ కలుగదు నా హృదయం చెప్తా ఉంది. That is the condition. అలాగే నీ పరిస్థితి ఉన్నట్లయితే, There is no greater power than the blood of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు కంటే గొప్పదైన శక్తి ఎక్కడా లేదు. The blood of Jesus Christ cleanseth you from all sin, from all unrighteousness. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడుగుతుంది, సమస్త దుర్నీతిని పవిత్రపరుస్తుంది. May the Spirit of the Lord help you to come out of the shackles of an ego and pride. కాబట్టి ఈ గర్వము, ఈ అహము అనే ఈ సంఖ్యల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించును గాక. Come to the foot of the cross ఆ శిలువ దగ్గరకు రండి. where Jesus won over Satan, sin and death. అక్కడ శిలువ మీద యేసు క్రీస్తు ప్రభు సాతాను మీద, మరణ మీద జయమును సంపాదించాడు. Come to the foot of the cross. ఆ శిలువ దగ్గర రండి. Unashamedly accept, Lord, I am a sinner. I need salvation. ఏ మాత్రం సిగ్గుపడక, ఓ ప్రభా నేను పాపిని, నాకు రక్షకుడు కావాలి అని చెప్పండి. I don't care what others think about me. ఇతరులు నా గురించి ఏమనుకుంటారో నాకు అవసరం లేదు. I don't care what people's perception is about me. ప్రజలు నా గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకున్నారో నాకు అక్కర్లేదు. Their perception, their works will not save me. ఆ వారి ఆలోచనలు, వారి పనులు నన్ను రక్షించలేవు. I come to you for my salvation. నా రక్షణ కొరకు నేను దగ్గరకు వస్తున్నా. You alone have salvation. నీ ఒక్కడి దగ్గరే రక్షణ Oh దొరుకుతుంది. God, have mercy on me, a sinner. ఓ దేవా, పాపినైనా నన్ను కరుణించు, Please forgive me. నన్ను క్షమించు. Pour your blood upon me. ఓ ప్రభా, నీ రక్తము నా మీద కుమ్మరించు. Cleanse, purge, rinse and wash me ఓ ప్రభా, నన్ను కడగండి, శుద్ధీకరించండి, పరిహరించండి. to the uttermost, even to the guttermost. ప్రభా, నన్ను ఓ దిగంతముల నుంచి, ఓ ప్రభా నన్ను కడగండి అని చెప్పండి. Wash me till the very end, అంతవరకు ప్రభా నన్ను కడగండి, so that all sin is gone, తద్వారా పాపమంతా పోనట్లుగా all చేయండి, guilt is gone. ఆ దోషమంతా పోనట్టుగా చేయండి. You shed your blood to purchase me. ఓ ప్రభా, నీ రక్తమును నన్ను కొనుటకే చెందించినావు. Here am I. ఇదిగో ఇక్కడున్నాను, Take me. నన్ను ఎదుగు చేర్చుకో, Take my life నా జీవితంలో తీసుకో, and let it be ఇది నీ చేత ఉండనేమో. consecrated, Lord, to thee. ఓ ప్రభా, నన్ను నేను నీకు ప్రతిష్ఠ May we చేసుకుంటా. all go on our knees. రండి, మోకాళ్ళ మీదకి May we వస్తా. all go on our knees. రండి, దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి వస్తా. And people who have been saved, please pray for those who will come to Christ today. రక్షింపబడిన వారు నేడు దినము క్రీస్తు వద్దకు వచ్చే వారి కొరకు దయచేసి ప్రార్థించండి. Let us not look left or right. దయచేసి అందరం కళ్ళు మూసుకుంటాం, మోకాళ్ళు ఉంటాం, ఇటువంటి చూడకుండా ఉంటాం. Be in the essence of prayer. ప్రార్థన యొక్క ప్రభావములు, ప్రార్థన వైఖరిలో ఉంటాం. Please be in the attitude of prayer. దయచేసి రండి, ప్రార్థన వైఖరిలో మనం అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. This is a call for those who cannot call God as their Father today. దేవుణ్ణి తండ్రిగా పిలవలేని వారి కొరకైన పిలుపు ఇది. This is a call for those who are burdened with sin. పాపము చేత ఎంతో భారములు మొత్తబడుతున్న వారి కొరకైన పిలుపు. This is a call for those who want to just give up
the sinful life and come into the house of Jesus Christ. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తు వద్దకు నేను వస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చే వారి కొరకైనా పిలుపు This ఇది. is a call for those who understand the depravity of their life and want to get delivered from the shackles of sin. వారి జీవితంలో ఉన్న దౌర్భాగ్య స్థితిని బట్టి ఆ పాపం యొక్క సంఖ్యల నుంచి విడుదల పొందుతాము అని కోరుకునే వారి కొరకైనా పిలుపండి. It's a call for those who believe Jesus Christ is the Savior and He's got the solution for your life. యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయనే నా సమస్యలకు పరిష్కారము అని అనుకునే వారి కొరకైనా పిలుపుది. It's a call for those who want to believe on Lord Jesus Christ, accept their sin, seek His forgiveness and have eternal life. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన నామమున పాప క్షమాపణ పొంది నిత్య జీవం పొందాలనుకునే వారి కొరకైనా పిలుపుది. This is a call for those whom the love of God has attracted. దేవుని ప్రేమ చేత ఆకర్షింపబడుతున్న వారి కొరకైనా పిలుపుది. This is a call for those whom the cross is inviting. సిలువ ఎందరినైతే ఆకర్షిస్తా ఉన్నదో, పిలుస్తా ఉన్నదో, ఆహ్వానిస్తున్న వారి కొరకు పిలుపు. This is the call for those who are willing to accept, oh Lord, remember me in your forgiveness. ఓ ప్రభా నీ క్షమాపణలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పాలనుకునే వారి కొరకైనా పిలుపండి. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, do not reject this call. దయచేసి ఈ పిలుపును తృణీకరించవద్దు. We do not know whether we'll have the other call. ఇంకొక పిలుపు మీకు దొరుకుతుందో లేదో మాకు తెలియదండి. Do not reject the call. దయచేసి ఇప్పుడు మీకు అందజేయబడుతున్న పిలుపును నిరాకరించకండి. If there is anyone who has decided for Christ, we request you to just raise your hand and keep it up. క్రీస్తు కొరకు ఒక తీర్మానం చేసుకోవాలనుకుంటున్నవారు దయచేసి మీ కుడి హస్తాన్ని మీ తలకు పైకెత్తి మాకు చూపించగలిగినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాం. The leaders of the church will come and approach you. Is there anyone? స్థానిక సంఘంలో నాయకులు విధంగా పెద్దలు మిమ్మల్ని సంప్రదిస్తారు. Please raise your hand if you want to accept Jesus Christ as your Savior. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించగోరే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించమని మనవి చేస్తున్నాం. Would you mind raising it high because we are not able to see from here? కాబట్టి ఇక్కడి నుంచి కనబడట్లేదు. కాబట్టి దయచేసి కొద్దిగా తలకు పైగా మీ చేతులు ఎత్తవలసిందిగా వేడుకుంటున్నాం. Is there anyone? ఎవరైనా ఉన్నారండి? Please raise your hand. రక్షింపబడగోరే వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించవచ్చు. Is there anyone? ఎవరైనా ఉన్నారా? జోసఫ్ అన్న If the Lord has spoken to you, సహోదరి దీవించుగాక. if the Lord has spoken to ప్రభు you, మీతో మాట్లాడినట్లయితే make this day a day of your decision. ఈ దినము మీరు ఒక తీర్మానం చేసుకున్న దినముగా చేసుకోవచ్చు. When you go out from this place today, ఈ స్థలం విడిచిపెట్టి మీరు వెళ్ళినప్పుడు you will be filled with joy because you are no more a slave to sin or Satan, but you become the child of God. మీరు ఇంకా ఏమాత్రం పాపానికి బానిసలు కారు, సాతానికి బానిసలు కారు, మీరు నిత్య జీవానికి వారసులు అని గుర్తించి సంతోషంతో మీరు ఇక్కడికి వెళ్ళవచ్చు. Do not delay the call of God. ఇప్పుడు దయచేసి దేవుని యొక్క ఈ పిలుపు విషయమై ఆలస్యం చేయవద్దని మనవి Do చేస్తున్నాం. not deny the call of God. దేవుని యొక్క పిలుపును కాదని వెళ్ళిపోవద్దని మనవి చేస్తున్నాం. The servant of the Lord is praying for you. జోసఫ్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.